ఫ్రాన్స్ అంటే చల్లటి వాతావరణం, అందమైన వీధులు, ఆహ్లాదకరమైన గాలి. ఇదే కదా మనకి తెలిసింది. కానీ ఇప్పుడు అదే ఫ్రాన్స్ అగ్నిగుండంలా మారుతోంది. ప్యారిస్ నగర వీధులు ఇప్పుడు నిప్పుల కొలమిని తలపిస్తున్నాయి. ఎండ వేడికి ప్రజలు బయట అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. స్కూల్స్ మూతపడుతున్నాయి. చివరికి ప్యారిస్ ఐఫిల్ టవర్ని కూడా క్లోజ్ చేశారు. వడగాల్పుల కారణంగా కేవలం వారం రోజుల్లోనే యూరోప్లో 1000కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఫ్రాన్స్ని ఇంతలా కాల్చేస్తున్న ఈ వడగాల్పులకు కారణం ఏంటి? ప్రతి చోట వినిపిస్తున్న ఒమేగా బ్లాక్ అంటే ఏంటి? ఇదెలా ఏర్పడుతుంది? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సాధారణంగా జూన్ నెలలో యూరోప్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. ఈసారి యూరోప్లో ఎండ చాలా తీవ్రంగా ఉంది. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, పోర్చుగల్, గ్రీస్ ఇలా దాదాపు వెస్ట్ యూరోప్ మొత్తం ఎండలతో అల్లాడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నాయి. ఇది అక్కడి ప్రజలకు అస్సలు అలవాటు లేని ఒక అసాధారణ పరిస్థితి. అక్కడి వాతావరణం సాధారణంగా ఎప్పుడు చల్లగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం వడగాలులతో 1000 మంది చనిపోయారు. వారిలో 85% మంది 65 ఏళ్ల పైబడిన వృద్ధులే ఉన్నారు. ఎండవేడి తట్టుకోలేక నదులు, చెరువుల్లో ఈతకు వెళ్ళి దాదాపు 40 మందికి పైగా మునిగి చనిపోయారు. ఇక ఈ భయంకరమైన వడగాలులకు ప్రధాన కారణం ఒమేగా బ్లాక్ అని సైంటిస్టులు చెబుతున్నారు. ఆకాశంలో సుమారు 8 నుంచి 16 కిలోమీటర్ల ఎత్తులో అత్యంత వేగంగా వీచే గాలుల ప్రవాహం ఒకటి ఉంటుంది. దాన్ని జెట్ స్ట్రీమ్ అంటారు. ఇది ఒక కన్వేయర్ బెల్ట్ లాగా పనిచేస్తుంది. అంటే పశ్చిమం నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తూ ఉంటుంది. దాంతో ఒక ప్రాంతంలో వర్షాలు, మరో ప్రాంతంలో చల్లటి గాలి, ఇలా వాతావరణం మారుతూ బ్యాలెన్స్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ఈ జెట్ స్ట్రీమ్ ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడతాయి. సరిగ్గా ఇప్పుడు యూరోప్లో అదే జరిగింది. యూరోప్ పై భాగంలో ఒక హై ప్రెషర్ రిడ్జ్ ఏర్పడి ఆ జెట్ స్ట్రీమ్ను పైకి నెట్టేసింది. దీంతో ఆ గాలి ప్రవాహం వంకరగా మారింది, ఒమేగా షేప్లోకి వచ్చేసింది. అందుకే దీనిని ఒమేగా బ్లాక్ అని పిలుస్తారు. ఈ ఒమేగా బ్లాక్ ఏర్పడిన తర్వాత ఆ వలయం ఉన్న ఒకే ప్రాంతం మీద హై ప్రెషర్ పడుతుంది. అది అక్కడి నుండి అస్సలు కదలదు. దీంతో అది ఒక అదృశ్య గోడలా మారి అక్కడికి మేఘాలను రాకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల వర్షాలు పడవు, చల్లటి గాలులు ఉండవు, ఉక్కపోత పెరుగుతుంది, సూర్యుడి వేడి నేరుగా భూమిని తాకుతూనే ఉంటుంది. దీంతో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతాయి. ఇదంతా ఒకే చోట రోజుల తరబడి బ్లాక్ అయిపోవడం వల్లే ఫ్రాన్స్ ఇప్పుడు నిప్పుల కొలమిలా మారిపోయింది. ఇదేలా పనిచేస్తుందో ఓసారి మ్యాప్ ద్వారా సింపుల్గా అర్థం చేసుకుందాం. మీకు కనిపిస్తున్న ఆ మ్యాప్లో మీరు చూడొచ్చు, అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది ఒక హై ప్రెషర్ పాయింట్. అదే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రిడ్జ్ అంటున్నారు, ఒక గోడలాగా మారిపోయింది. దానిపైన బ్లూ కలర్లో మనం చూడొచ్చు, యారో మార్క్స్తోని ఇండికేషన్స్ ఇచ్చిన ఆ స్ట్రీమ్ని జెట్ స్ట్రీమ్ అంటారు. అంటే సాధారణంగా భూమికి నుంచి కొన్ని కిలోమీటర్ల పైన గాలి వీస్తుందని మనం మాట్లాడుకున్నాం కదా, అలా వీచే గాలి ఆ యూరోప్ని దాటి పైనుంచి వెళ్తుంది. ఆ హై ప్రెషర్ బిల్డడం వల్ల ఈ జెట్ స్ట్రీమ్ యూరోప్ పైనుంచి వెళ్ళలేని పరిస్థితి. దానివల్లే ఇప్పుడు యూరోప్ మొత్తంగా కూడా ప్రస్తుతానికి అక్కడ ఎండ, వడగాలులు ఇలాంటి పరిస్థితులు నెలకొనున్నాయి. 1000 మంది చనిపోవడం కూడా జరిగింది. సాధారణంగా 2-3 రోజుల పాటు ఎండ ఎక్కువగా ఉంటే మన బాడీ తట్టుకోగలదు.
కానీ ఒక వారం, 10 రోజులు లేదా 2 వారాల పాటు వరుసగా 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే హ్యూమన్ బాడీ తట్టుకోలేకపోతుంది. దీనివల్ల హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, గుండె, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయి. ఈ వాతావరణ మార్పుల వల్ల ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఎక్కువగా ప్రభావితమై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఒమేగా బ్లాక్ వల్ల వచ్చే ఇంకొక పెద్ద ప్రమాదం అడవుల్లో కారు చిచ్చు, ఎండల సుదీర్ఘ కాలం పాటు విపరీతంగా ఉండటం వల్ల చెట్లు, గడ్డి పూర్తిగా ఎండిపోయి పొడి బారిపోతాయి. అలాంటి సమయంలో ఒక చిన్న నిప్పురవ్వ పడినా సరే అది క్షణాల్లో కిలోమీటర్ల మేర వ్యాపించి భారీ అగ్ని ప్రమాదంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్ దేశాలు అప్రమత్తమయ్యాయి. అగ్ని ప్రమాదం వంటివి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయితే ఒమేగా బ్లాక్ అనేది ప్రకృతిలో సరికొత్త విషయం ఏమీ కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. కానీ గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి సగటు ఉష్ణోగ్రత ఇప్పటికే గణనీయంగా పెరిగింది. ఇలాంటి తరుణంలో ఒమేగా బ్లాక్ వంటివి ఏర్పడినప్పుడు వాటి తీవ్రత మునుపటి కంటే మరింత తీవ్రమవుతుంది. వాతావరణ నిపుణులు అంచనా ప్రకారం భవిష్యత్తులో ఇలాంటి తీవ్రమైన హీట్ వేవ్స్ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే భూమి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఒకసారి ఒమేగా బ్లాక్ ఏర్పడితే అది మరింత ప్రమాదకరంగా మారి వినాశనాన్ని సృష్టించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు చల్లటి వాతావరణానికి పేరుగాంచిన యూరప్ ఇప్పుడు ఎండలతో విలవిలలాడుతుంది. దీనికి కారణం కేవలం ఒమేగా బ్లాక్ మాత్రమే కాదు, గ్లోబల్ వార్మింగ్ కూడా. యూరోప్లో కనిపిస్తున్న ఈ దృశ్యాలు ఆ ఖండానికే పరిమితమైనవి కావు. ఇవి ప్రపంచానికే ప్రకృతి ఇస్తున్న ముందస్తు హెచ్చరికలు. ఇప్పటికైనా కార్బన్ ఎమిషన్స్ను తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించకపోతే భవిష్యత్తులో ఇలాంటి తీవ్ర వడగాల్పులు, కరువు, అడవిలో మంటలు మరింత తరచుగా ఎదురయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు చల్లటి వాతావరణానికి పేరుగాంచిన యూరప్ ఇప్పుడు ఎండలతో విలవిలలాడుతుంది. దీనికి కారణం కేవలం ఒమేగా బ్లాక్ మాత్రమే కాదు, గ్లోబల్ వార్మింగ్ కూడా. యూరోప్లో కనిపిస్తున్న ఈ దృశ్యాలు ఆ ఖండానికే పరిమితమైనవి కావు. ఇవి ప్రపంచానికే ప్రకృతి ఇస్తున్న ముందస్తు హెచ్చరికలు. ఇప్పటికైనా కార్బన్ ఎమిషన్స్ను తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించకపోతే భవిష్యత్తులో ఇలాంటి తీవ్ర వడగాల్పులు, కరువు, అడవిలో మంటలు మరింత తరచుగా ఎదురయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి యూరోప్ను వణికిస్తున్న ఈ ఒమేగా బ్లాక్పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం ఆర్ట్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.